పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు భారతదేశంలోనే పరిచయం అక్కర్లేని పేరు ఏదైనా ఉందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికీ కూడా తెలిసిందే. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా అలాగే యువతలో అది పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా వైబ్రేషన్తో ఊగిపోయేవారు గతంలో. కానీ ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత జనసేన అధినేతగా కూడా ఆయనంతా కూడా ఒక కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనైతే ఇటీవల ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నిన్న మొన్నటి వరకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా కూడా పిలుచుకొచ్చేవారు. జనసేన అధినేతగా మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. యావత్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొస్తుంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. యావత్ యువత ఆయనైతే ఒక దేవుడిగా కొలుస్తుంటారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన నేపథ్యంలోనే ఆయన గెలుపు కోసం ఎంతోమంది కృషి చేశారు. యావత్ యువత కీలకంగా ఉన్నప్పటికీ అందులో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఆయనకైతే ఒక అభిమానంలో ఏర్పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే ఆయన గెలుపు కోసం అయితే ఎంతోమంది మొక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొక్కులు కూడా ఆయన గెలిచిన తర్వాత తీర్చుకున్నటువంటి పరిణామం మనం తాజాగా కూడా చూస్తున్నాం. కానీ తాజాగా చూసుకుంటే ఇటీవల ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలానికి చెందినటువంటి ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఏదైతే ఒక వృద్ధురాలైతే 96 సంవత్సరాల వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో అలాగే తాను ఆ మొక్కు కూడా మొక్కుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన ఏదైతే తమ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారికి అయితే మొక్కు చేస్తానని అలాగే వేగుళ్ళమ్మ తల్లి గుడికైతే తన మొక్కు తీర్చుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిచిన నేపథ్యంలో తాజాగా ఇటీవల సంబరాలు జరిగాయి. ఈ విధంగా ఏదైతే ఆ కొత్తపల్లి మండలం ఇసుకపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఏగిళ్ళమ్మ తల్లికైతే మొక్కు అయితే మొక్కుకుంది. ఈ మొక్కుని తీర్చుకునేందుకు తనకు తాజాగా ఈ యొక్క మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదే ప్రాంతంకి మనం చూస్తున్నాం ఏగుళ్ళమ్మ తల్లి గుడి. ఈ గుడి వద్దకు అయితే రావడం జరిగింది. ఈ గుడిలోనే అమ్మవారికి ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని గెలిస్తే తన మొక్కు తీర్చుకుంటానని అలాగే ఆ విధంగానే తను ఇటీవల తాజాగా కూడా మొక్కు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తన పెన్షన్ డబ్బులతోనే ఆ యొక్క ఎవరైతే ఏగుళ్ళమ్మ తల్లికి అయితే ఒక గరగ కూడా కొనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తెలిసిన నేపథ్యంలో ఆయన్ని పిలిపించి ఆమెతో కూడా మాట్లాడి ఒక రోజంతా గడిపి తనతో కూడా భోంచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన పవన్ కళ్యాణ్ కూడా తన గుర్తుగా అంటే పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా ఒక ఆడబడుచుగా భావిస్తుంటారు. ఆ విధంగానే తను కూడా ఒక ఆడబడుచుగా భావించి తనకి చీర అలాగే ఏదైతే 50,000 రూపాయల చెక్కుతో పాటు క్యాష్ కూడా 50,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవే అవి మనకు చూస్తున్నాం 50,000 రూపాయల చెక్కుతో పాటు అలాగే ఈ యొక్క చీర కూడా ఇచ్చారు. చీర పెట్టి అలాగే 50,000 రూపాయల క్యాష్ చూస్తున్నాం. ఈ క్యాష్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తనతో ఏదైతే అమ్మవారికి పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుందో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గెలిచిన నేపథ్యంలోనే తన మొక్కు తీర్చుకున్నట్టుగా పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మరిన్ని అంటే మాట్లాడిన తర్వాత అన్నీ కూడా తనతో అన్నీ కూడా పంచుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకి పోతుల పేరంటాలు ఉన్నారు. అసలు ఏం జరిగింది, తను ఏ విధంగా కోరుకుంది, అసలు ఏ విధంగా తీర్చింది, పవన్ కళ్యాణ్ కలిసి ఏ విధంగా మాట్లాడిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం కోరుకున్నావు, అసలు మీది ఏ ఊరు, అసలు అమ్మవారికి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారని మీకు ఎలా తెలుసు? పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే మరి మా ఊళ్ళో మేనల్లుళ్ళు ఉన్నారు కదండి, మరి ఆ పార్టీ కదండి. మరి మేనల్లు ఒక పక్క వెళ్తే నేను ఒక పక్క వెళ్తానండి. నాకు 80 మేనళ్ళు ఉన్నారండి, కొడుకులు గట్టలేరు. 3 కూతుళ్ళు ఉన్నారండి. 3 కూతుళ్ళు 2 కూతుళ్ళు మొగుడు తెచ్చాడు, ఒక కూతురు చెల్లిపోయిందండి. అయిపోయింది అనుకోండి. అయిపోతే అమ్మ పవన్ కళ్యాణ్కి ఈ మొక్కు తీర్చాక మా మేనల్లుడికి ఎంఆర్ఆర్ గారు ఫోన్ చేశారండి ఒకనాడు. అసలు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏం చేద్దామని మొక్కుకున్నావు, అసలు ఎవరికి మొక్కుకున్నావు? ఇగో ఏం చేద్దానంటే ఏగిలం గుడి కట్టాలి, పవన్ కళ్యాణ్ గారు లెగితేనే ఏగిలం గుడి తప్పనిసరిగా కట్టాలా బాబు అని దండం పెట్టుకుని ఆ గెరకని మొక్కు తీర్చేసానండి. తీసాను ఆ గెరకని అప్పు చెప్పేసానండి ఏగిలమ్మకి. అంటే గెలిస్తేనే ఆయన అమ్మాలి అయితే నీ గుడి కట్టిస్తానన్నానండి. గుడి కట్టించమంటాను అంటే గుడి కట్టి పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుని మొన్న రమ్మని ఫోన్ చేస్తే తీసుకెళ్ళారండి. తీసుకెళ్తేనే ఒక అరగంటకో 1 గంటన్నరకు వచ్చారు. ఇప్పుడు అంటే మొక్కు తీర్చడానికి నీకు డబ్బులు ఎలా వచ్చాయి? డబ్బులు ఎప్పటి నుంచి నువ్వు దాచుకున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలవాలని ఇంకా నువ్వు ఎవరితో చెప్పావు? గెలాలని పవన్ కళ్యాణ్ గెలాలా ఈ గెరకలు చేసి ఇస్తానండి
అని దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకుంటే గెరగని 7 ఏళ్ళు ఇచ్చారు కదండి, ఏ నెలలు కానీ ఆయన ఎక్కగానే పొట్టిన 7 ఏళ్ళు ఇచ్చేసారు. పొట్టిన 7 ఏళ్ళు ఇచ్చేస్తే ఆ 7 ఏళ్ళు మళ్ళీ ఇంకొక 7 ఏళ్ళు అప్పు చేసుకుని నేను గెరగలు కొనేసానండి. గెరగలు కొనేసి ఈ తల్లి ఏగిలం గుడిలో తీర్థనాడు ఇద్దామని చూస్తే ఇవ్వడం పడలేదండి. ఇవ్వడం పడకపోతే అలాగలగలగా ఇంట్లో పెట్టుకుని అలాగ అయిపోతుంటేనే ఎవడో గయ్యే లేదండి నా మాట లెక్కలో పెట్టలేదండి. లెక్కలో పెట్టకపోతే నేను మా అప్పు కొడుకున్నాడండి. ఒరే నా మాట గయ్యేత్తలేదు, చిన్నదంటున్నారు, పెద్ద నాకు పేర్లు పెడతా ఉంటున్నారు, కొంత ఈ తల్లిని ఏగిలం గుడిలో పెట్టి నాకు సెల్ల పెట్టండి కొంత అని చెప్పానండి. చెప్తే తీసుకొచ్చాడండి. మా మేనోళ్ళతో చెప్పాడండి, ఇలా చెప్తే అది బాధపడుతుంది కదా మరి అని అంటే మేనోళ్ళు వరకు పూసుకున్నారండి. పూసుకుని కొలుచుకున్నారండి. కొలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మొక్కు తీర్చాక నేను వెళ్ళాను కదండి. నేను వెళ్ళాను, వెళ్తేనే మా అన్నళ్ళు రమ్మన్నారండి. రమ్మంటే కారెట్టుకుని గెరగ తయారు చేయడానికి ఎంత అయింది నీకు? ఎంత అయింది? మొత్తం 17,000 మొత్తం ఖర్చులతో మొత్తం 27,000 అయిందా? ఖర్చులతో కానీ గెరక పెట్టాక 17,000 అవి మిగతా ఖర్చులు వాటికి ఎందుకనుకోండి అయిపోయండి. నాకు ఇప్పుడు నేను రమ్మంటే వెళ్ళామండి. ఎందుకు వెళ్ళావు అసలు? నువ్వు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మొక్కు తీర్చుకుంటాను అనుకున్నావు, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ కలవాలని ఎలా అనిపించింది మరి? నేను ఫోన్లో చెప్పానండి. ఏమని కోరుకున్నావు? మా ఆరు నేను కలాలా, నేను కలిసి తినాలా అని కోరుకున్నాను. నాకు చూడాలని ఉంది, ఆయన చూడాలా అని నేను చెప్పుకున్నానండి. చెప్పుకుంటే ఆయన ఆ ఫోన్లో వెళ్ళేమోండి. వెళ్తే ఎలాగన్నా వెళ్తే అసలు నేను తిన్నానండి. తిన్నంటే అలా గంట తినాలి, మన ఇద్దరు కలిసి తినాలని కూకోబెట్టారండి. మంచం వేసారండి, మంచమే కూకోబెట్టారండి. మంచమే కూకోబెట్టి అంతకుముందు ఆయన పోయేగా రాకముందు కూడా ఎలా మర్యాద చేశారండి వెనకాల వాళ్ళు. అంటిపళ్ళు తింటా, అమ్మ ఇది తింటావా ఇది తింటావా అని అడిగారండి. నేనేమి తినలేదు, నాకు అదో బెంక కింద ఉందండి, ఏమి తినలేదు అనుకోండి. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన చూస్తున్నావు ఆనందంలో ఏం తినలేదు? ఏమి తినలేదండి. అంటే ఇంకా ఆయన్ని కూడా తినమన్నా సరే నేను తినడం మానేద్దాం అనుకున్నానండి. కాదు నువ్వు నేను కలిసి తినాలా, నువ్వు అన్నావు కదా, నువ్వు అన్న మాట నేను అన్నమాట కలిసిపోవాలక అని ఒకరికొకరు కాగలించేసుకున్నామండి. కాగలించేసుకుని సంతోషం పడిపోయి నవ్వేసుకున్నామండి. నవ్వేసుకుని వడ్డీ కుర్చీల మీద మంచం మీద నన్ను ఇద్దరం కూకున్నామండి. కుర్చీలు వేసారండి. ఎన్ని కూరలు అండి చెప్తానమ్మ, నవగాయ కూరలు, 4 పిండి వంటలు. నా బాబునాడు చూశాను, అమ్మనాడు చూశాను. ఆయనకి వెళ్ళినాక నాకు అరకుతుంది, అక్కడికి వెళ్ళినాక అనుకోండి అది తినాలి, అలాగ తినాలన్నారు. తినాలంటే కూకున్నామండి. ఒకళ్ళు తెచ్చి అవన్నీ తెచ్చేసి పెట్టేశారండి. పెట్టేస్తేనే ఒక గరిటె ఒక ఆయన ఒక గరిటెలో పెట్టుకుని నాకు ఒక గరిటెలో పెట్టి పళ్ళులో చిరుకో పళ్ళులో పెట్టి అమ్మటిగా భోజనం చేసామండి. భోజనం చేసి తినేసామండి. తినేస్తేనే అమ్మ నువ్వు ఎలాగొచ్చావు ఏటి అని అడిగారు. ఏటని అడితండి. వెళ్ళిన ఏం మాట్లాడారు నీతోని? అసలు నీ పేరు మొత్తం డీటెయిల్స్ అని అడిగారా? నా పేరు గట్రా వెనకాల ముందు అది ముందు కాగడి చేసుకోవడమే చూసుకున్నామండి. పేరు ఊరు అడగలేదు. ఒకరికొకరు మాట్లాడేసుకుని ఒకరికొకరు కాగడేసుకుని సరదా పడిపోయి నవ్వేసుకుని కొంచెంసేపు ఆనందంగా ఉన్నాము. ఉండబోతే అంతలోకి భోజనం అన్నారండి. మరి ఆయన వచ్చిన చూసావు, టీవీలో మాత్రం ఇప్పుడు దాకా చూసావు, ఆయన ప్రచారం కూడా వచ్చినప్పుడు నీకు కనిపించకపోవచ్చు. టీవీలో చూసిన తర్వాత నేరుగా చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? ఆయన టీవీలోకి బయట ఎలా అనిపించింది? టీవీలో కనిపించిన దానికి బయట చూసిన దానికి నీకు ఏ విధంగా అనిపించింది? రియల్గా వెళ్ళి చూసాను. టీవీలో నేను చూడండి, ఆయన పరిష్కారం వచ్చినప్పుడే చూస్తాను. టీవీలో ఈ మధ్య టీవీల కాడికి వెళ్తాం లేదండి. నేను ఈ బయట మాటలు ఆలకించే ఆయన చూసి నేను ఆనందం పడి ఎవరు టీవీల కాడ రానిస్తారండి, ఊరోళ్ళు టీవీల కాడికి ఈ రోజు కానీ రానియరు కదండి. రానిపోతే అప్పుడు కలుసుకుని. మరి పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎలా ఇష్టమైంది? పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎలా అనిపించింది? అంటే ఎలక్షన్ టైంలోనే తెలుసా నీకు? అంత ముందు కూడా తెలుసా? అంత ముందు తెలిసిందండి. తెలుసు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదండి. మరి ముందు ఆయన అన్నగారు వచ్చారు కదండి. ఎవరు అన్నగారు? ఆయన పెద్ద చిరంజీవి గారు. ఆయన వాడిపోయారు కదండి. అప్పుడు నుంచి తెలిసినండి. అలాగ అనుకుంటున్నాం అలాగ ఊరుకుంటున్నామండి అంతే. మళ్ళీ ఈయన వస్తే నేను దాన్ని పెట్టుకున్నానండి. దాన్ని పెట్టుకుంటే మరి అలా గెలిచారు ఆ మహానుభావుడు.
గెలిస్తే అలాగలా పోగేసా పెన్షన్ డబ్బులు. అన్నయ్య ఓడిపోయా, అన్నయ్య ఈ విధంగా రాజకీయాల్లో రాలేకపోయారు సరిగాని. ఇప్పుడు ఈయన రావాలని నువ్వు కోరుకున్నావు మనస్ఫూర్తిగానే? నా కోరిక తీరిందండి. నా కోరిక తీరిందండి, ఆ సర్దా తీరిందండి. ఆయన లేకడం నాకు సంతోషం అయిందండి, ఆయన సంతోషం అయిందండి. రాజకీయంలో మరి ఇంకో దిక్కు పోతే ఎలా కూర్చో మేనవాళ్ళు అందరూ ఈ పక్కన ఉంటారండి, ఈ పవన్ కళ్యాణ్ అంటే మరి నేను బయటికి ఎలా పోతానండి? వాళ్ళు కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమంటేనే వచ్చారట కదా, నువ్వు చెప్తేనే వాళ్ళు ఉన్నారట. ఉన్నారు ఉంటే అంటే చెప్పండి మీరు మాట నా మాట గై చేయకుండా వదిలేసారు. వదిలేస్తే అలాగే అప్పు కొడుకుతో చెప్పాను. చెప్తే వాళ్ళు అరకు కొలుచుకున్నారు. కలిసి నేను కారు ఎట్టి తీసుకుని వెళ్ళటం జరిగిందండి. వెళ్ళామండి. వెళ్ళాక కాంచీవాడికి వచ్చారు. వచ్చాక నువ్వు కూకున్నామండి. కూకుంటేనే అప్పుడు పిలవమన్నారండి. పిలవమంటే నీ కూడా ఎవరైనా వచ్చారమ్మా అన్నారండి. ఎవరు అలా నా కూడా వచ్చిన వాళ్ళు మేనళ్ళు, కొడుకులు, మేనళ్ళు, పైవాళ్ళు అందరూ వచ్చారండి. మిమ్మల్ని చూసి ఆనందపడే వాళ్ళు అందరూ ఈ సిపిల్ నుంచి వచ్చారండి. వస్తే మాత్రం అక్కడికి లోపల రానిరు అని వాళ్ళకి తెలిసినండి. బయట ఉండిపోయారండి. మా మేనళ్ళు ఉండిపోయారు. మేనళ్ళు కొడుకు చెయ్యట్టుకుని తీసుకొచ్చాడండి. అక్కడ కూకోబెట్టాడని కూకోబెట్టాక అప్పుడు ఆయన తేలితే మాట్లాడి ఆయన మేనళ్ళు కొడుకుని అక్కడ కూకోబెట్టి ఇవన్నీ అడిగాడండి. భోజనం జరిగిందండి. భోజనం తినడం జరిగింది. ఒకరికొకరు నవ్వుకోవడం, ఒకరికొకరు చేసుకోవటం, ఏదో సరదాగా మాట్లాడుకోవటం. మా అమ్మ నీకు ఇంత నా మీద ఇంత ప్రేమ పుట్టిందనేసి. భోజనం ఏమేమి పెట్టారు? భోజనంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని కూరలు నేను లెక్క చెప్పగలను ఏంటండి. నేను 3 కూరలు వేసుకున్నాను అంతే అండి. బెండకాయ కూర వేసుకున్నానండి, పప్పు మామిడికాయ వేసుకున్నానండి, సాంబార్ వేసుకున్నానండి. నాకు ఇంకే కూరలు వద్దండి అన్నాను. ఇంకా చాలా కూరలు పేర్లు ఎన్ని బాల్తో ఒక కూర, ఒక బాల్తో ఒక కూర, ఒక బాల్తో మాసం, ఒక బాల్తో చేపల కూర, ఒక బాల్తో కోడిగుడ్ల కూర. అవన్నీ మనం ఎక్కడ తినగలదు అంటే నేను కూడా తిన్నాను. చాలా నేను తిన్నాండి బాబు, తిన్నాను. ఆయన వడ్డించారట కదా నాకు చెరుకు గట్టేసి, నాకు గట్టేసారు, అదికొక గట్టేసారు, నాకు 2 గట్టి మళ్ళీ గట్టేసారు అన్నం. ఇంకా చాలండి నాకు వద్దండి అన్నాను. 3 గంటలు కూర మాత్రం 3 రకాలు వేయించుకున్నాను. ఆయన మళ్ళీ పెరుగు వచ్చి తినమన్నారు. వేసేది ఇంక వద్దండి, నాకు పెరుగు గట్ట వద్దండి. లేకపోతే మాడిపండు తినన్నారు, అంటిపండు తినమన్నారు. ఇంకా నేనేం పుచ్చుకోలేదండి. ఇద్దరు సరదాపడి మాట్లాడుకుని రావడం జరిగిందండి. మా కాళ్ళ దాగు కరెక్ట్గా నిన్న ఇదే ప్లేస్లో, నేను ఎలా కూర్చున్న ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, నీ పక్కన ఇదే టైంలో ఉండొచ్చు. నిన్న సరిగ్గా ఇదే టైంలో ఇదే సమయంలో నేను కూర్చున్న పక్కన నేను పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భోజనం అయిన తర్వాత నీకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు నీకు? ఇగో రాములూరు బొమ్మ ఒకటండి, చీర ఒకటండి, 50,000 రూపాయలు ఒకటండి, ఇగో చెక్ ఒకటండి ఇచ్చారండి. ఇచ్చి నేను వద్దండి బాబు వద్దండి అన్నాను. వద్దండి పట్టుకెళ్ళి నీకు ఇచ్చాను. ఇంటి పట్ల మరి నీకు ఏం కావాలా అన్నారు. నాకు ఏం కావాలంటే ఏగలమ్మ గుడే కావాలండి నాకు అన్నాను. ఏగలమ్మ గుడి అంటే ఇంకేం వద్దా అన్నారండి. మీది అయ్యండి అన్నాను. ఇల్లు లేదంట కదా అన్నారు. లేపాడమాట నిజమేనండి, ఇల్లు వీళ్ళ పంచన ఆ పంచన ఉంటున్నానండి బాబు అంటే మా నాన్న మాటలు పడతా ఉంటున్నాను. మరి నా వంతులో ఉందో పండగకి పడుతున్నానండి అన్నాను. అది ఇల్లు కట్టిస్తాను, పేసి చూసి ఇల్లు కట్టిస్తాను అని పట్ట ఇచ్చారండి. పట్ట తెచ్చిచ్చారు. పాత పట్ట ముందు చుట్టిచ్చారండి. ఆ ఎమారా గారు అని ఫోన్ చేశారమ్మా అని సిఏ గారు, ఎమారా గారు, అదేటమ్మా పెండు దొరబాబు పట్ట ఇచ్చారండి. పట్ట ఇచ్చేసి పట్ట ఇచ్చేసుకున్నారండి. ఎవడో మానేశారండి. స్థలం ఇవ్వలేదండి. అక్కడ 30,000 ఖర్చు పెట్టానండి. స్తంభాలు వేసుకుని పాకన్నా వేసుకుంటాను బాబు, నేనున్నంతకాలమే కదా, మీరే తీసేసుకుందరు అని బతిమాలేను. ఈపే చెయ్యేసి అమ్మ నీకు తప్పక ఇస్తానే అని అమ్మారా గారు అన్నారు. అయితే చియ్య గారు కూడా అన్నారు. అమ్మారా గారు అన్నారు, పిండి దొరబాబు అన్నాడు. ఎవడో మానేశారండి. మీరు ఎవడో మానేశారు కదండి అని ఆయనని నేను ఆయన దగ్గర అన్నాను, అమ్మారావు గారి దగ్గర. అమ్మ ఆయన మారిపోయారు, ఆయన కాదు కొత్తోళ్ళం, ఇప్పుడు మేము కొత్త ఆయన వచ్చాను నేను నీకంటే. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు తీసిరమ్మని. నడలు ఇవ్వంట కదా, మీ ఓళ్ళని ఎవరినో తీసుకుని రమ్మని
కోరుకుంటున్నాం మేము అన్నారండి. అంటే మా వాళ్ళు మేనళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మరి నువ్వు రాగలదువా వెళ్ళగలదువా వెళ్ళలేవా మరి అన్నారండి. మరి రాకపోతే ఎలాగ ఎంత పని మనం ఆయన మీద కోరుకున్నాను నేను. గుడి ఎలాగ కట్ అవుతుంది నా ఇల్లు మాట వదిలి మన గుడి ఎలాగ అవుతుంది గుడి ఎలాగ చూసేసి పోనీ మన ఆయన పేరు ఉంటుందని నేను వస్తాను మెలిక వస్తాను పదండి అన్న. బస్సు మీద వెళ్దామా దేని మీద వెళ్దాం అన్నాడు. లేదు బస్సు మీద ఈ బస్సుకి అయితే 3 రూపాయలు అయిపోతాయి మనం కోరెట్టుకుంటేనే. లేదు బస్సు మీద ఈ బస్సుకి అయితే 3 రూపాయలు అయిపోతాయి మనం కోరెట్టుకుంటేనే ఆ బస్సులు ఉంటాయి కదా దాని మీద వెళ్దామన్నాను. దాని మీద వెళ్తే నీకేం కట్టంలే తలకూరు ఉండేవి లేచి కొట్టుకుంటాం అని బస్సు మీద తీసుకెళ్ళారు. కాదు బస్సు మీద కాదు కారు మీద తీసుకెళ్ళారు మేనళ్ళు. కారు మీద మేము పెట్టుకోవద్దులే అన్నీ మేమే పెట్టుకుంటాం అన్నీ మేమే చూసుకుంటాం నువ్వు కూడా రా అన్నారు. కూడా రా అంటే పవన్ కళ్యాణ్ గారు నీకు అన్ని ఇచ్చారు చీర ఇచ్చారు డబ్బులు ఇచ్చారు నీకు ఏ విధంగా అనిపిస్తుంది మరి? నువ్వు అసలు కలుస్తాను అనుకున్నావు అసలు పవన్ కళ్యాణ్ గారు? కలుస్తానా నీ కల్లో లేదని దేవుడు కలిపాడు. నిజంగా చెప్తున్నాను ఏగులమ్మ తల్లే గెలిపింది. ఈ ఏగులమ్మ తల్లి అన్నా కానీ నిజంగా చెప్తే కొట్టమంటే అన్నదం లేదండి నేను. ఏటో నాకు అది ఒక జాలిగా ఉండేదండి. జాలిగా ఉండేది. ఆయన కొలుతామా అవుతుందా ఆయన కొలుతామా కలమా మనకు అరకుతుందా ఏంటి మన మాట వింటారా మనకి అని అలాగా బెంకింద ఉండాలి. నిజంగా చెప్తున్నాను. అలాగే దేవుడి వల్ల ఆయన ఫోన్ చేశాక సంతోషం అయ్యాక ఆయన నేను మాట్లాడాక నేను రాత్రి వీళ్ళు ఇది ఇచ్చారండి ఏటమ్మా తిని ఇది ఇచ్చారండి. మరి నువ్వేమన్నా పట్టుకెళ్ళావు పవన్ కళ్యాణ్ గారికి? నేనేమో పట్టుకుని నేను ఎంత రానండి ఆయనకి ఏమన్నా పట్టుకెళ్ళి నాకు నేను అసలు రానండి. మీ ఊరి నుంచి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో పండు పొలం ఏదో పట్టుకెళ్ళాలి. పొలం పట్టుకెళ్ళిన దగ్గర నా పళ్ళు కోసం చూస్తున్నారు ఆయన. నేను పొల్లాడుతానని పెడుతున్నారు 100 మంది మళ్ళీ మాకే ఆరే పెడతారు పొళ్ళు పెట్టుకుని వెళ్ళండి అక్కడికి. మరి ఇప్పుడు ఏంటి పోతులు పేరంటాలంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా తెలిసిపోయింది తను పవన్ కళ్యాణ్ గెలవాలని మొక్కుకున్నావని ఆ మొక్కు తీర్చుకున్నావని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిలవడంతో అంతా కూడా ఫేమస్ అయిపోయింది. సంతోషమైందండి. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే అందంగా మా మేనళ్ళతో కూడా మరి మీ మేనళ్ళు ఎక్కడున్నారు అన్నారండి. ఎక్కడున్నారు మేనళ్ళు మరి బయటనే ఉన్నారండి. ఈ పిల్లాడు ఒకటే వచ్చాడండి. మరి అదన్నీ ఈ పిల్లోడిని రానివన్నారు. ఆడవిడ వెళ్ళమంది ఆవిడ కూడా మరి వెళ్ళకపోతే పడిపోద్ది కదా అన్నారు. అంటే ఆ పిల్లని ఇచ్చారు. మరి నువ్వు బయటకి అంతా భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని గొడుగు కూడా పెట్టి బయటకు కారు ఎక్కించిన తర్వాత కూడా వచ్చినట్టున్నారు. వచ్చారు ఈతలకు వచ్చారు. కారు అక్కడ ఉన్న కారు ఎక్కడో ఉంది. ఆ కారుని రప్పించారండి. ఈతలకు వచ్చారండి. ఈతలకు వచ్చి కారు దగ్గర రాబట్టి కొంచెం ఎండ ఉందని ఇలా గొడుగు పెట్టారండి. అంతలోకి నా చేతిలో కర్ర అడిపోయిందండి. కర్ర అడిపోతే చేతి తీసి ఇచ్చారండి. మామ అక్కడ ఇలాగో అక్కడ గొచ్చుంది అన్ని వెలగట్టి కింద పడిపోతామని ఇలా పక్క తీసి దేవ చెయ్యట్టుకుని కారు ఎక్కిచ్చారండి. ఆయన కూడా నిన్ను ఆశీర్వదించమని కాళ్ళు మొక్కినట్టున్నారు. దేవుడికి కాళ్ళకి దండం పెట్టారండి. బాబు పవన్ కళ్యాణ్ గారు మీరు నా కాళ్ళకు దండం పెట్టడం నాకు సంతోషం లేదండి. నువ్వు పెద్దదానివి నేను పెట్టుకుంటే ఏం తప్పు లేదు దాన్ని నేను పెడతానని సరే అంటే బాబు నేను పెద్దాన్ని ముద్దానే నేను ఇక నీకు దీవించనాను 3 ఇంక నువ్వు మళ్ళీ కిందకి దిగవు పైన ఉంటావు ఎన్ని గంటలు కూడా పైన ఉంటావు నువ్వు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు చేసాడు పోటీ లేకుండాను మీకు ఇంకా పోటీ ఉండదండి మీరు చల్లగా ఉండాలా అని నేను కోరుకున్నాను. పిఠాపురం మరి ఆయన మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. మరి పిఠాపురం మొత్తం అంతా అభివృద్ధి చేస్తారని మీరు భావిస్తున్నారా? చేస్తున్నారండి. అన్నీ అమ్మ అన్నులు మీకు చేశాను కదా నీకు సంతోషంగా వెళ్ళు అన్నారు. నాకు సంతోషం అయిందండి. ఏదో ఒకటి మాట్లాడుకొని నవ్వుకుని చూకుని ఏదో సరదాగా నాకు సరదా పుట్టిందండి. ఆయనకి ముసలిదాన్ని వచ్చాను ఆయనకి సరదా. అదండి. మరి ఎవరికి లేని అదృష్టం నియోజకవర్గంలో ఎవరికి లేని అదృష్టం మరి నీకు వచ్చింది. మొత్తం మీ కుటుంబ సభ్యులు అందరూ ఏమంటున్నారు? ఏమంటలేదు వాళ్ళు సర్దపడ మా మేనత్త గురించి మాకు ఇది వచ్చింది కనుక ఏదో ఒకటి చేస్తాం లేం కానీ మేనోళ్ళు
మేనళ్ళు అందరూ కోరుకుంటున్నారండి. తలకు 2 వేలు వేసుకున్నారండి. ఈ రూపాయలు మేము తినేయము, మీకు బ్యాంకులో కడతాము, నీకు నీరసం వచ్చినా పౌడు ఆయన 4 వేలు ఇస్తున్నారు కదా, ఒకవేళ చాలకపోతే 5 వడ్డీ తీసి తిన అంటున్నారు. అమ్మా ఏంటి మీ అమ్మగారు ఏమవుతారు మీకు? అమ్మండి ఎలా అనిపిస్తుంది మరి? చాలా సంతోషం అనిపించిందండి ఆయన కలవడం, ఆయన దగ్గరికి వెళ్ళడం. అంతవరకు మా అమ్మ ఆయన చూస్తుంది అనుకుని మేము కళ్ళ కూడా అనుకోలేదండి. ఈ గరగ గురించి చాలా పురాకులు పడిందండి. అమ్మ నిన్ను అభివృద్ధి చేస్తారేటమ్మా, గరగా ఇదేని అంటున్నావు, నీ వయసుకి అంత సాహసం చేయలేవే అలాగని కూడా నేను తిట్టానండి. అంటే లేదు చేస్తాను, నాకు ఆయన అంటే చాలా అభిమానం, ఆయన అమ్మాలి అవ్వడం నేను చూడాలా, కానీ ఆయన కలుస్తానో కళ్ళలో కానీ నేను చూడలేను కానీ ఈ పెన్షన్ డబ్బులు నెల నెలకి వచ్చి ఈ దాసి దిక్కున పెట్టండి, నేను గెరక్కని బంధువులే నీరసం గట్ట వస్తుంది, ఆ డబ్బులు చూస్తే మేము చూస్తేనండి 3 అప్పచెళ్ళమండి, ఒక అక్క పోయిందండి, 2 అక్కలు ఉన్నామండి, 2 అక్కలకే కూడా భర్తలు లేరండి. మేము చూద్దారన్నా మా దగ్గర మా జీవితాలు వెళ్ళడమే నానా కష్టంగా ఉందండి. అలాంటప్పుడు ఇంకా అమ్మని చూసే ప్రతిథిలో లేవండి. ఆవిడ పురాకులు ఆవిడ అలా పెన్షన్ డబ్బులతో చేస్తా ఆవిడ పురాకులు ఆడే పడుతుందండి. ఏదన్నా నీరసం గట్ట వస్తే చూసి వెళ్ళడం తప్పలేదండి, ఆ చూసి వెళ్తుంటామండి. పక్కన ఉన్న కొండారు ఉన్నది, ఇక్కడ ఈ పక్కన పంచని ఈ ముసలిది ఎలా ఉంటుందండి. ఒక్కోసారి చాలా వర్షం వచ్చినప్పుడు ఈ ఇది చేసినప్పుడు చాలా బాధ వేస్తుందండి నాకు. ఏంటి ఎలాగుంటుంది ముసలిది, ఎలా పడుతుంది ఈ ఎండల్లోని వానలోని చూస్తే నలుగురు వాళ్ళు మాట్లాడుతున్నారు. మా బావ చాలా విశ్రంచిగా చాలా బాధ పెట్టేవాడండి. ఈ పక్కన ఉండడం అవి ఇంక ఇష్టం ఉండేది కాదు. ఇన్ని మాటలు పడుతుంది, ఇంతమందిని కనీసేసి ఈ మాటల పాలు అవుతుందని చాలా బాధ వేసేదండి నాకు. ఈరోజు ఎలుగు ఆయన దొరగా ఇచ్చాడని అంటే చాలా సంతోషంగా ఉందండి. ఆయనకి చాలా వెళ్ళే అవకాశం నాకు రాలేదండి. చాలా ధన్యవాదాలు చెప్తున్నాండి ఆయనకి, చాలా సంతోషంగా ఉందండి. నాకు నీడిచ్చాడండి, ఈ అమ్మవారికి గుడి ఇచ్చారండి, ఆవిడ్ని చాలా ఇదిగా ఆశ్రయించారండి. కాకపోతే ఏంటండి చాలా ఇబ్బందుల్లో ఉండి ఆవిడ చాలా బాధలు పడుతుందండి. పడిసినంత ఆ బాధలన్నీ ఆయన తీర్చాడండి. పెద్ద కొడుకు అవ్వాడండి ఆవిడకి. మేము ఎవరైనా తీర్చినా మా దగ్గర తోమత లేదండి ఇంకా ఆవిడ తీర్చినాక. మా బావ పక్కన తిడుతున్నా ఉన్నవాళ్ళు మనవాళ్ళు ఏదన్నా అలా పడతా తిడతా అలాగ ఊరు పెట్టి అమ్మ ఒడి కట్టుకుందండి. ఇవాళ ఆయన ఆ బాధ తీరుతుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. మరి చాలామంది అనుకుంటారు, అంటే అనుకున్నాయని నెరవేరవు. అటువంటిది మరి తన ఇలా అనుకుందో లేదో అమ్మవారికి మొక్కు తీర్చింది, ఆయన గెలవాలని అనుకుంది. మరి ఆ విధంగానే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసింది. మరి కలిసిన తర్వాత ఆవిడ కూడా కొంచెం సహాయం చేశారు. ఇవన్నీ కూడా మరి ఆమెది ఏ విధంగా అనుకోవాలండి? చాలా గొప్పగా అనుకోవాలండి. ఈ విధంగా అనుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు మేమైతేనే. ఆవిడ ఈ గుడి కోరుకోవడం ఈవిడికి ఇప్పుడే కాదండి, శానాల ఈ తల్లిని ఎవరు అక్కరసే లేదండి. ఆ ఎండలో ఎండుతుందండి, ఆవిడ వానలో తడుతుందండి, అదిగో అలాగే ఉండిపోయిందండి. మొన్న తీర్థం కూడా చేశారండి, చిన్న ఎల్ల కూడా రేఖ ఎలాగుందో చూడండి. అది వీళ్ళ తాత వీళ్ళ నాన్నలో ఇప్పుడు చాలా ఇదిగా చేసేవారండి. వాళ్ళు పోయారండి. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత ఇంకెవరు అక్కర చేయడం సంబరం చేస్తాం ఏదో తాత్కాలంగా నామనకంగా చేసేసి పెట్టేస్తున్నారు అంతే అండి. ఈవేళ అభివృద్ధిలోకి వస్తుందండి అంటే ఈ షిపిల్లో చాలా గర్వంగా ఉందండి మాకు ఆయన ద్వారాగానే. ఇంకా ఇక్కడ మనం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమవుతారు మీ అమ్మగారు? అమ్మమ్మగారు అవుతారండి నాకు. మాది కొత్తపల్లి మండలం కొత్త స్పీకర్ అండి. కొత్త స్పీకర్ జనసేన కార్యకర్త సార్ నేను. మాకు ఇలాగ గరగన చేయించాను, గరగన పెట్టండి అంటే ఏదో ముసలి చేయించింది, గరగన పెట్టబట్టి టీవీలకి ఇవ్వండి, మీరే మిత్రులకు చెప్పండి, లేకపోతే చల్లలో పెట్టండి, విలేకరులకు చెప్పండి అనేదండి. రోజు వచ్చిందండి, దగ్గర 3 నెలలు పెట్టి చెప్పుకుంటానే వస్తుంది. ఎలాగంటలో ముసలి గాగోవడం ఎందుకు పెడదాం, కంగారు ఏముంది, కంగారు చేయించి 3 నెలలు అవుతుంది సార్. ఈ గరగ దానికి వచ్చిన పింఛన్ డబ్బుల్లో కొంచెం పోగేసుకుని 25,000 24,000 పోగేసి 17,000 గరక్కి మొత్తమే ఖర్చులతో 27,000 అయింది సార్ ఈ గరకే. ఇలాగైనా ఇది పెట్టాక మీ మీడియా మిత్రుల సహకారంతో ఇది పవన్ కళ్యాణ్ గారికి చేరడం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని చూడడం, పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి మన పడా సైడ్ మ్యాన్ తేజస్విని గారికి వెంటనే చెప్పడం, అలాగే ఎంఆర్ఓ గారికి తెలియదు, ఎంఆర్ఓ గారు మా సచివాలయ ఈఆర్ఓ గారు చెప్పడం, ఈఆర్ఓ గారికి ఫోన్ చేసి మేడం మీకు ఫోన్ వచ్చింది మీకు మంగళగిరి నుంచి, మీ అమ్మమ్మ గారిని తీసుకుని మీరు వెళ్ళగలరా అని అడిగారు సార్. అడిగితే ఇప్పుడు సడన్గా ఫోన్ చేశారు, 7 గంటలకు ఫోన్ చేయరు, మార్నింగ్ అంటే కుదరదామా సార్ కనుక్కొని చెప్తాను, మా అమ్మగారి దగ్గర వెళ్ళడం. మా అమ్మ వెంటనే పర్లేదు నేను వస్తాను, మీకు ఇల్లు ఉద్దేశం ఉండి నేను వస్తాను, నాకు ఓపిక ఉంది, ఇబ్బంది ఏం లేదు సార్. అలాగే మార్నింగ్ మేము ఎండిఓ ఆఫీస్ గారికి వెళ్ళడం. ఎండిఓ ఆఫీస్ కాడ ఎండిఓ గారు మేడం గారు అక్కడ ఉండి, అమ్మ మీకు వస్తే మా వెహికల్ మీద రావచ్చు, లేదా మీకు బస్సు ఉంది బస్సు మీద రావచ్చు, ఒకళ్ళ లోనికి ఎలా చేస్తారో మీ అమ్మమ్మ గారితో అది నీ పేరు ఇచ్చానమ్మా, మీరిద్దరు వస్తే నేను బస్సు మీద వచ్చినప్పుడు నాకు కారు మీద తీసుకుపోతానంటే, లేదు మేడం గారు అక్కడ మా మేనళ్ళు వాళ్ళు సరదా పడుతున్నారు వస్తానంటున్నారు, అక్కడికి వచ్చాక లోనకి పంపకపోయినా కూడా బాధ లేదు మేడం గారు,
కూడా వద్దామని కారు పెట్టుకొచ్చారు సార్. అంటే సరే అమ్మా నా కారుని ఫాలో అయిపోన్నారు మేడం గారు. అలాగే మేడం గారు కూడా కారుని ఫాలో అయిపోయాం. ఆడికి వెళ్ళిన మేడం గారు దగ్గరుండి మీకు ఏం కావాలా, పళ్ళు కావాలా, జ్యూస్ కావాలా, ఏం కావాలా, అలాగే మా అమ్మమ్మ గారిని కానీ నన్ను కానీ చూడడం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన వెంటనే తీసుకువెళ్ళడం, కూర్చోబెట్టి 1 గంట గంటన్నర టైం పవన్ కళ్యాణ్ తన టైంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 5-6 శాఖలు తీసుకున్న ఏకైక కార్యకర్త మన జనసేన పార్టీని ముందు నడిపించే పవన్ కళ్యాణ్ గారు మా కోసం 1 గంటన్నర టైంని కేటాయించి మా అమ్మమ్మ గారి దగ్గర కూర్చుని ఆయన వీడికి భోజనం పెట్టి ఆయన కూడా తనతోబడి భోజనం చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నాయకుని మళ్ళీ చూడలేము, చూడబోమని కూడా నేను అనుకుంటున్నాను సార్ మనసులోనే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేవుడి కంటే గొప్పడండి. ఆయనకి మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేము. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఎవరన్నా రాజకీయ నాయకుడు తన సొంత డబ్బులు పెట్టాలంటే చాలా ఆలోచిస్తారండి. అలాంటిది ఆయన సొంత డబ్బులు రాజకీయ నాయకులు ఎవరన్నా కూడా వాళ్ళ సొంత డబ్బులు తీయడానికి ఒకటే పచ్చాలంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మా అమ్మమ్మ గారికే కాదు, ఒక కౌలు రైతులకు కానీ, లేకపోతే అనాథ పిల్లలకు కానీ, ఇంకా వేరే ఇంకా యాక్సిడెంట్ల జనసేన కార్యకర్తలకు కానీ, వేరే యాక్సిడెంట్ లైన్ వాళ్ళకి కానీ ఎవరికన్నా ఇలాగ నాకు సాయం బాబు అని వెళ్ళిన ప్రతి వ్యక్తికి తనకంటూ లేకుండా పెట్టే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయనకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా అమ్మగారికి ఏమి ఇచ్చారు అన్నీ కూడా చూసుకోమని చెప్పారు. మరి దగ్గరికి మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను సార్. నేనే దగ్గర ఉన్నాను లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను మా అమ్మమ్మ గారితో నేను ఉన్నానండి. మా అమ్మమ్మ గారికి ఏం కావాలమ్మా అని అడిగారండి పవన్ కళ్యాణ్ గారు. నాకేం వద్దండి, గుడి కావాలండి అని అందండి మా అమ్మగారు. నీకు గుడి కూడా వదిలేమ్మా, నీ గుడి కాదు, నీకు ఏం కావాలి నీడ, నీకు ఈ నీడ ఏం కావాలంటే మీరు ఏమి వచ్చి నేను తీసుకుంటాను సార్ అని అందండి. ఏం తీసుకుంటే సార్ వెంటనే 1.5 సెంట్ స్థలము, 50,000 రూపాయలు చెక్కు, 50,000 రూపాయల క్యాషు, ఒక పట్టు చీర, ఒక రాముల వారు విగ్రహ అభిషేకంతో ఉన్న పటికిని కూడా ఇవ్వడం జరిగింది సార్. అది మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఇసుకపల్లి గ్రామం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు సార్. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలిసేలాగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. అలాగే మేము కోరుకుంది ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారిని మా గ్రామం తరపున ఈ గుడిని బేగా పునర్నిర్మించాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తున్నా ఇది ఆ పరిస్థితి. సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న ఇదే సమయంలో నిన్నంతా కూడా తన మధ్యాహ్నం వరకు కూడా ఉన్నారు. నిన్న ఏదైతే పడా చైర్మన్ చైత్రవర్షి ఆవిడైతే వీళ్ళకి కాల్ చేసిన నేపథ్యంలోనే వీళ్ళు వెళ్ళారు. అలాగే మంగళగిరి వెళ్ళారు. మంగళగిరిలో నిన్నంతా కూడా అనాథ పిల్లలతో కూడా సమావేశం అయితే అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా అందరితో అయిన తర్వాత మీతో కూడా మాట్లాడి పిలిపించుకున్న తర్వాత తన మొక్కు ఏదైతే అమ్మవారికి ఈ యొక్క ఏగుళ్ళమ్మ తల్లికి మొక్కు తీర్చుకున్న నేపథ్యంలో ఆ వీడియో ఆయన వరకు చేరిన నేపథ్యంలో తను స్వయంగా పిలిపించుకుని తనతో కూర్చుని తను ఏదైతే ఏగుళ్ళమ్మ తల్లికి మొక్కు ఉందో తనతో కలిసి పవన్ కళ్యాణ్ కలవాలని, ఆయనతో కలిసి భోజనం చేయాలని ఏదైతే అనుకుందో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ తన ఏవైతే ఈ వృద్ధురాలి 96 సంవత్సరాలకు సంబంధించిన వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో పేరెంటాలకు సంబంధించిన తన కోరికను కూడా పవన్ కళ్యాణ్ తీర్చినటువంటి పరిస్థితి ఉంది. తన కోరిక తీర్చడమే కాకుండా ఇదే ప్లేస్లో తను ఈ విధంగా మంచమే కూర్చుంటే తన పక్కనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా కూర్చుని ఇప్పుడు మనం ఉన్నటువంటి చెక్ ఏదైతే ఉందో ఇవి, అలాగే ఆ డబ్బులతో పాటు మొత్తం అన్నీ కూడా చీర అన్నీ కూడా ఇచ్చారు. అలాగే రాముల వారి పట్టాభిషేకం సంబంధించినటువంటి ఒక దీన్ని ఇది కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మేమంటూ మొత్తం ఈ విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో గెలవాలని ఈ వృద్ధురాల యొక్క కోరిక నెరవేరని నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అయితే తన కోరికని నెరవేర్చి పవన్ కళ్యాణ్ గెలుపొందిన నేపథ్యంలో తన అమ్మవారికి ఇచ్చినటువంటి మొక్కు తన నెరవేర్చింది. ఈమె కోరుకున్నటువంటి కోరికనైతే పవన్ కళ్యాణ్ స్వయంగా తనతో కూర్చోబెట్టుకుని భోజనం చేసి ఆలన పాలన అన్నీ కూడా మాట్లాడిన తర్వాత తనకి ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో ఇళ్ల స్థలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్గా ఏం చేసినా సరే సంచలనంగా మారుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కోసం ఎవరు ఏం చేసినా సరే సంచలనంగా మారుతుంది. ఆమె చేసినటువంటి ఈ యొక్క మొక్కుకైతే ఈమెతే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫేమస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఇసుక పేరుకి చెందినటువంటి ఈ యొక్క పేరెంటాలు ఎవరైతే ఉన్నారో వృద్ధురాలు తమ కోరికను పవన్ కళ్యాణ్ తీర్చడంతో ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా కూడా ఇదే చర్చనీయాంశంగా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైనా పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే ఆయన కోరిన విధంగానే డెవలప్ చేస్తారని ఈమెతే భావిస్తుంది. గతంలో ఏదైతే చిరంజీవి పార్టీ పెట్టారని అప్పటి నుంచి కూడా ఆయన అభిమానంగా ఉన్నాను, అప్పటి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చారనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఆయన గెలవాలని కోరుకున్న నేపథ్యంలోనే నేను కోరిక నెరవేరిందని, ఆ విధంగా కోరిక నెరవేరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలవడం, ఆయనతో కూర్చొని భోంచేయడం నాకు చాలా ఆనందంగా ఉందని, ఏదేమైనా గుడి బాగు చేస్తే నాకు సరిపోద్దని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో గుడిని అభివృద్ధి చేయడం కాకుండా ఇక్కడ ఏదైతే తనకి ఉండేందుకు ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇల్లు కట్టి ఇస్తానని కూడా మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉద్రేల యొక్క కోరిక
కోరికనైతే పవన్ కళ్యాణ్ ఈ విధంగా తీర్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని, ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారంగా చేస్తారని కూడా వీళ్ళంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. అలాగే వృద్ధురాలు కూడా తన మనసులో ఉన్నటువంటి కోరికను కూడా కోరిక నెరవేరిన నేపథ్యంలో తను పిఠాపురాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని కూడా తను కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఇసుకపల్లి గ్రామం అంతా కూడా ఇప్పుడు మారుమూల గ్రామం ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా వేదికగా ఇసుకపల్లిలో ఉన్నటువంటి ఈ వృద్ధురాలి యొక్క వీడియో అయితే ఇప్పుడు అంతా కూడా వైరల్గా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, ఇసుకపల్లి గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.